Namaste and a special welcome to all Suman TV viewers. ఒక ఇంపార్టెంట్ వీడియో ఇది. ఇన్ఫ్యాక్ట్ ఒకరి లైఫ్కి సంబంధించిన ఫైనాన్షియల్ డీలింగ్స్ గురించి అండ్ ఫైనాన్షియల్ హెల్త్ గురించి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వీడియో. సో మిస్ అవ్వకుండా ఇన్ డీటెయిల్గా వాచ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పబోతున్నాను. ప్లీజ్ మేక్ ఎ నోట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, risk and disadvantages of having more than 2 SB accounts అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఒకటి కంటే ఎక్కువగా ఆర్ అట్లీస్ట్ 2 అకౌంట్స్ కంటే ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్స్ ఉంటే ఏదన్నా రిస్క్ ఉందా ఆర్ డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే, రిస్క్ అనేది అని చెప్తే చాలా తక్కువ ఉంది, రిస్క్ మాత్రం ఉందండి. ఎందుకంటే ఎవరైనా మీ అకౌంట్ని మిస్యూజ్ చేసేసేసి మీకు తెలియకుండా ఫండ్స్ వాళ్ళు మేబీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానివ్వండి ఆర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళు కానివ్వండి, అటువంటి వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. రెండోది ఇంపార్టెంట్ పాయింట్, డిసడ్వాంటేజ్ విషయంలోకి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసడ్వాంటేజ్ విషయంలో వస్తే అవి చాలా కాదు, బట్ కొన్ని ఉన్నాయి, బట్ అతి ముఖ్యమైనవి అవి. స్పెషలీ మినిమం బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయడంలో. ఈ కాలంలో అయిపోయిందంటే అండి, చాలామంది యూత్ కానివ్వండి ఆర్ ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, అకౌంట్స్ ఓపెన్ చేస్తారు, శాలరీ అకౌంట్స్ ఉంటాయి అండ్ కంపెనీస్ మారుస్తూ ఉంటారు. సంవత్సరానికో 2 సంవత్సరానికో అలాగా ఆర్ అట్లీస్ట్ 4 years ఒకసారి కంపెనీస్ జనరల్గా మారుస్తారు. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే, సేమ్ బ్యాంక్లో మళ్ళీ ఒకసారి మీకు వేరే కంపెనీ వాళ్ళు జాబ్ ఆఫర్ చేస్తున్నారంటే ఆ సేమ్ బ్యాంక్ అకౌంట్ని వాళ్ళు మర్జ్ చేసుకుంటారు. కానీ ఏబీసీ బ్యాంక్ ఆర్ XYZ బ్యాంక్, ఇన్ని పేర్లతో బ్యాంక్స్ చాలా ఉన్నాయండి. సో ఇటువంటి బ్యాంక్స్లో మీరు ఓపెన్ చేశాక ఏమవుతుందంటే, చాలా మట్టుకు అటువంటి బ్యాంక్ అకౌంట్స్ వైపు మనం వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకోలేదు, వాళ్ళకి మనము ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆలోచనతో చాలామంది ఏం చేస్తారంటే అటువంటి బ్యాంక్ అకౌంట్స్ గురించి అసలు మర్చిపోతారనమాట. దాని వైపు అసలు తిరిగి చూడరు. అది డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయినా కానీ దాని గురించి పట్టించుకోరు. అండ్ దాంట్లో ఏమవుతుందంటే, ఆ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఏదైతే మీరు శాలరీ అకౌంట్గా తీసుకుంటారో అది కాస్త మీ శాలరీస్ అయిపోయాక ఆగిపోవడం జరిగిందంటే అందులో మీకు ఒక రెగ్యులర్ అకౌంట్ ఫీచర్స్ వచ్చేస్తాయన్నమాట. అంటే శాలరీ అకౌంట్లో ఉన్న ప్రివిలేజెస్ కాస్త విత్డ్రా అయిపోతాయి. అది మీకు తెలిసినా తెలియకుండా అకౌంట్ నుంచి ఒక రెగ్యులర్ అకౌంట్ అయిపోతుంది. అంటే నార్మల్గా అందరూ మినిమం మెయింటైన్ బ్యాలెన్స్ ఎలాగైతే చేస్తారో అలాంటి అకౌంట్కి షిఫ్ట్ అయిపోతుంది. అలాంటి విషయంలో మీకు కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇన్ కేస్ మీరు ఒకవేళ రియాక్ట్ అవ్వలేదనుకోండి, తీసుకోవాల్సిన సఫిషియంట్ యాక్షన్ అంటే మీకు 2 ఆప్షన్స్ అక్కడ. ఒకటి, మీరు అకౌంట్స్ క్లోజ్ అన్న చేసేయండి, ఏదైనా డెబిట్ బ్యాలెన్సెస్ ఉంటే పెనల్టీస్ ఉంటే క్లోజ్ చేసేయండి. లేదా రెండో ఆప్షన్, ఆ అకౌంట్ని మీరు రెగ్యులర్ అకౌంట్ యూజర్గా మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అందులో కావాల్సిన 5,000 బ్యాలెన్స్, 10,000 బ్యాలెన్స్, 25,000 లాంటి బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయడం. ఈ 2 చేయని చోట్ల ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే అక్కడ డెబిట్ ఛార్జెస్ అనేటివి కానివ్వండి ఆర్ మినిమం అకౌంట్ బ్యాలెన్సెస్ పెనల్టీస్ కానివ్వండి, ఇవన్నీ పడి చాలా ఎక్కువగా ఆ ఛార్జెస్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అది వితిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో. సో ఇందులో ఏమవుతుందంటే, డైరెక్ట్గా మీ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ స్కోర్, అటువంటి దానిపైన డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వదండి. బట్ ఏంటంటే ఇండైరెక్ట్గా మాత్రం బ్యాంక్స్ ఎప్పుడు ఏం చూస్తాయంటే, మీకు లోన్ ఇచ్చే ముందు అటువంటి వేరే బ్యాంక్స్ మీ రిలేషన్షిప్ ఏంటి, అందులో ఏదైనా నెగిటివిటీస్ ఉన్నాయా అన్న విషయంలో ఇన్ అనదర్ వే మీకు అటువంటి సమయాల్లో అక్కడ మీకు ఒక బ్యాడ్ రిలేషన్షిప్ విత్ ద బ్యాంక్ ఉందని చెప్పేసి, ఎందుకంటే ఇది దాచే నిజం కాదండి, అంత ఈజీ కాదు. బికాస్ ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ది సర్వర్స్లో ఉంటుంది, సిస్టమ్స్లో ఉంటుంది. కాబట్టి సో మీ గురించి మీ ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు, మీ కంపెనీకి తెలియకపోవచ్చు, మీ రిలేటివ్స్ తెలియకపోవచ్చు, అండ్ చాలా మటుకు ఒకసారి మీరు కూడా మర్చిపోతారు, మీకే తెలియకపోవచ్చు. బట్ బ్యాంక్స్కి మాత్రం మీ ఫైనాన్షియల్ హెల్త్ మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో ఆ విషయం మర్చిపోకండి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దీని తర్వాత మీ రిలేషన్షిప్ ఎవరితో ఎంత న్యూట్రల్ ఉందా, ఎంత నెగిటివ్ ఉందా ఆర్ ఎంత అప్రిషియబుల్ ఉందా అది పక్కన పెడితే, బ్యాంక్స్తో మాత్రం 100% మీ రిలేషన్షిప్ ఇట్ హ్యాస్ టు బి అ రివార్డింగ్ రిలేషన్షిప్ అనమాట. అంటే రివార్డింగ్ అంటే మీరు వాళ్ళకి బిజినెస్ ఇవ్వడం, అంటే వాళ్ళ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవడం కానివ్వండి ఆర్ వాళ్ళు మీకు సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ జరగాలి అంటే ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల ఏమవుతుందంటే, ఒక నార్మల్ రిలేషన్షిప్ నుంచి ఒక ప్రివిలేజ్ రిలేషన్షిప్కి వెళ్ళిపోతుంది. సో ఆ ప్రివిలేజ్ మీకు ఇస్తారో, మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్స్ మీరు అడగకుండానే మీకు వాళ్ళు అప్లై చేసుకోండి సార్, మీకు ఇటువంటి ఒకలాంటి ప్రివిలేజ్ ఉంది అని చెప్తారు. మీకు కార్ లోన్ అప్రూవ్ అయింది సార్, ఇది ఒక ప్రివిలేజ్ అంటారు.
మీకు ఒక పర్సనల్ లోన్ అప్రూవ్ అయింది సార్, అది కూడా మీకు ఒక ప్రివిలేజ్ చేస్తారు. ఎందుకంటే మీకు మంచి రిలేషన్షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెబిట్స్ క్రెడిట్స్ అవన్నీ చేస్తున్నారు కాబట్టి, అంటే మీ శాలరీస్ రావడం కానివ్వండి, మీరు ఒక మంచి ఇన్కమ్ చేసుకోవడం కానివ్వండి. అయితే శాలరీ రాని అకౌంట్ ఏదైతే ఉంటుందో, అంటే మీకు శాలరీ అకౌంట్ అయితే తర్వాత వచ్చి ఉంటుందండి, మీరు జనరల్గా ఒక నార్మల్ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తారుగా, మరి అటువంటి అకౌంట్లో మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. ఎందుకంటే మీకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది కనపడదు. ఆ రెగ్యులర్ ఇన్కమ్ అనేది బ్యాంకే కనపడనప్పుడు బ్యాంక్ మీతో ఎటువంటి రిలేషన్షిప్ కోసం ఎంకరేజ్మెంట్ ఇవ్వదు, ఆర్ మీకు ప్రివిలేజెస్ కూడా ప్రొవైడ్ చేయడు. సో దట్స్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు మనం వద్దాము వేరే అకౌంట్స్ ఏవైతే మనం మర్చిపోతామో వాటి గురించి మేనేజ్ చేయకుండా, దాని గురించి స్పెషల్లీ ఎటువంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీరు చూసుకుంటే మినిమం అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనప్పుడు ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది ఏదైతే రెగ్యులర్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ మీరు కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ మీకు కావాల్సిన మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు కాబట్టి. సో ఆ మెయింటైన్ చేయకపోవడం వల్ల మీకు ఇంకా ఛార్జెసే పడతాయి కానీ మీకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఇక్కడ ఉండవు. రెండో విషయం ఏంటంటే, మీరు ఈఎంఐ సంగతి ఎప్పుడైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 4-5 సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్స్లో మెయింటైన్ చేశారనుకోండి, అవన్నిట్లో డిఫరెంట్ ఈఎంఐస్ ఉన్నాయనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్లో మీరు తీసుకున్న 2 వీలర్ ఆర్ 4 వీలర్ ఈఎంఐస్ కానివ్వండి, రెండో అకౌంట్లో మీరు తీసుకున్న ఒక పర్సనల్ లోనే కానివ్వండి, మూడో అకౌంట్లో ఏదైనా కన్జ్యూమర్ లోన్ ఉండొచ్చు, నాలుగో అకౌంట్లో మీ హోమ్ లోన్ ఉండొచ్చు. సో ఇంత డిఫరెంట్గా మీరు మెయింటైన్ చేసే బదులు ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి మీరు అవన్నిటిని కన్సాలిడేట్ చేయొచ్చు, ఐదర్ ఇన్ 1 అకౌంట్ ఆర్ ఇన్ 2 అకౌంట్స్ మ్యాక్స్. అది రీజనబుల్ అనమాట. అండ్ దాన్ని కూడా మీరు రెగ్యులర్గా ఎవ్రీ వీక్లీ ఒకసారన్నా మంత్లీ ఒకసారన్నా ఖచ్చితంగా మీరు ఆ స్టేట్మెంట్స్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ₹1 కూడా డెబిట్ అయినా అది ఎందుకు అయ్యింది దాని సమరీ అక్కడ ఇచ్చి ఉంటుంది. ఆ సమరీ కాస్త మీకు క్లారిటీ లేకపోతే మీరు తప్పకుండా బ్యాంక్ కస్టమర్ కేర్ని కాల్ చేయొచ్చు, లేదా మీ నియరెస్ట్ బ్రాంచ్ని కూడా మీరు విజిట్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. చాలా మటుకు బ్యాంక్స్ ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటాయన్నమాట. సో ప్రతి బ్యాంక్కి మీరు ఓపెన్ ఉన్న కరెంట్లీ యాక్టివ్ ఉన్న అకౌంట్స్ అన్నీ కూడా మీరు ఛార్జెస్ తప్పకుండా అపార్ట్ ఫ్రమ్ యువర్ మంత్లీ మినిమం యావరేజ్ బ్యాలెన్స్ ఛార్జెసే కాకుండా మీ ఇయర్లీ ఛార్జెస్ కానివ్వండి, ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జెస్ కానివ్వండి, రెగ్యులర్గా పడుతూనే ఉంటాయి. ఆ డెబిట్ కాస్త మీరు మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి చూసేటప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ హ్యూజ్ అమౌంట్. అంటే అది కొన్ని వేలలోకి వెళ్ళిపోతుంది. అండ్ ఒక యంగ్స్టర్ కానివ్వండి ఆర్ మిడిల్ క్లాస్ జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ ఛార్జెస్ అంటే అనవసరమైనవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ తీర్చి బ్యాంక్ అకౌంట్ని క్లోజ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు అండర్గో ఆల్ దోస్ థరో ప్రొసీజర్స్. ఏవైతే పెండింగ్ ఛార్జెస్ ఉన్నాయి, అది క్వార్టర్లీ బ్యాలెన్సెస్ కానివ్వండి, ఇయర్లీ కైండ్ ఆఫ్ ఛార్జెస్ కానివ్వండి, ఇవన్నీ చూసుకున్న తర్వాత అవన్నిటికీ మీరు క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ట్రేడింగ్ అకౌంట్స్ విషయంలో ఏ ప్రాబ్లం జరిగినా కానీ సోల్లీ ఆ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటారు. అది నిజంగా ట్రేడ్ మీరు చేశారా లేదా, మీ సిస్టంలో లేదా మీ మొబైల్ ఫోన్లో ఎగ్జిక్యూట్ అయిందా లేదా, లేదంటే ఇంకెక్కడి నుంచన్నా ఆ అకౌంట్లో ట్రేడ్ జరిగిందా అన్న విషయం అన్నీ ప్రూవ్ చేసుకోవడానికి నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. కానీ అప్పటిదాకా ఆ ఛార్జెస్ని మాత్రం ఫస్ట్ మీరు బేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇటువంటి టెన్షన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 లేదా 2 సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేసిన ఇష్యూస్ ఉండకపోవచ్చు, బట్ ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ అండ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. సో ఈ విషయం గురించి మీరు సీరియస్గా తీసుకోకపోతే ఏదో ఒక రోజు ట్రబుల్ తప్పదు. సో బీ వెరీ కేర్ఫుల్ ఈ విషయంలో. ఇమీడియట్గా ఏదైతే మీరు ట్రేడింగ్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ట్రేడ్ చేస్తున్నారో ఆ ఒకటే అకౌంట్ యాక్టివేట్ పెట్టుకుంటే మిగతావన్నీ ఇమీడియట్గా క్లోజర్ మీరు లెటర్ ఫిజికల్ ఫామ్లో ఇచ్చినా, లేదంటే మీరు మెయిల్లో మీరు రిక్వెస్ట్ పెట్టినా, అవన్నిటికీ కూడా మీకు అఫీషియల్ రిప్లై వచ్చేంత వరకు మీ అకౌంట్ క్లోజ్ కానట్టే. వాళ్ళు మాత్రం ఫోన్లో చెప్తారు, మా సిస్టంలో అయితే మీ అకౌంట్ క్లోజ్ చూపిస్తుంది సార్, బట్ యువర్ అకౌంట్ మే నాట్ బీ క్లోజ్డ్ ఫుల్లీ అండ్ ఫైనల్లీ. అకౌంట్ మే నాట్ బీ క్లోజ్డ్. ఎందుకంటే చాలామంది చాలా మాటలు ఫోన్లో చెప్తూ ఉంటారు, సిస్టంలో చూపిస్తారు, బట్ అదేదో కాస్త మీకు రిప్లై ఇచ్చేసారనుకోండి, ఒక కన్ఫర్మేషన్ లాంటిది మీ దగ్గర పడి ఉంటుంది. సో అటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి. సో అది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనాన్షియల్ హెల్త్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అసలు ఫైనాన్షియల్ హెల్త్ అంటే లిటరలీ ఏం చేయాలి? ఒక మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అంటే బాడీలో ఎక్సర్సైజ్ చేయాలి. బట్ వాట్ అబౌట్ ఫైనాన్షియల్ హెల్త్? ఫైనాన్షియల్ హెల్త్ అంటే మనము క్రెడిట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే అప్పు తీసుకుంటున్నారా, లేదంటే ఎవరిదైనా బ్యాంక్ నుంచి ఒక కార్డ్ సర్వీస్ లైక్ క్రెడిట్ కార్డ్ సర్వీస్ వాడుతున్నారా, ఆర్ ప్రీపెయిడ్ కార్డ్ సర్వీస్ వాడుతున్నారా? సో ఇటువంటి అన్నిటి వల్ల
మీది ఒక హిస్టరీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. అదొక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ పేరే సిబిల్ రిపోర్ట్ అంటారు. సో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు. సో ఈ సిబిల్ రిపోర్ట్లో మీరు చేస్తున్న ప్రతి తప్పు కానివ్వండి ఆర్ ప్రతి మంచి పని కానివ్వండి అన్నీ కూడా ఫైనాన్షియల్ డీలింగ్స్ రిపోర్ట్లో మీకు కనపడతాయన్నమాట. సో ఇందులో ఏంటంటే ఒక క్రెడిట్ రిపోర్ట్, ఒక బ్యాడ్ క్రెడిట్ రిపోర్ట్, ఒక గుడ్ క్రెడిట్ రిపోర్ట్ డిఫరెన్స్ ఏంటంటే బ్యాడ్ క్రెడిట్ రిపోర్ట్ బిలో 700 ఆర్ బిలో 650 ఉంటే జనరల్గా ఎవరు ప్రిఫర్ చేయరు. ఒక గుడ్ క్రెడిట్ రిపోర్ట్ అంటే అబౌవ్ 750 ఖచ్చితంగా ఉంటేనే ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ముందుకు వస్తాయి, మీ రిక్వైర్మెంట్ ఏంటో కనుక్కుంటాయి, దాని ప్రకారంగా మీకు అటువంటి సర్వీస్ ఇస్తాయి అనమాట. అంటే ఇట్ కుడ్ బి అన్సెక్యూర్డ్ లోన్ లైక్ పర్సనల్ లోన్ కానివ్వండి, హోమ్ లోన్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి, కార్ లోన్, కన్జ్యూమర్ లోన్ చాలా ఉన్నాయి. సో ఇవన్నిటికీ కూడా మీరు అర్హులవుతారనమాట. సో అటువంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా తప్పులు చేయొద్దు. ఎటువంటి తప్పు చేసినా కానీ అది మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న మినిమం బ్యాలెన్స్ కూడా ఎందుకు రిస్క్ తీసుకోవాలి, అటువంటి కైండ్ ఆఫ్ పెనాల్టీస్ ఉంటే క్లియర్ చేసేసి క్లోజ్ చేసేయండి. అండ్ ఎనీ క్రెడిట్ కార్డ్ ఒకవేళ మీరు వాడుతున్నారనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్లో మోర్ దెన్ 30 to 40% కైండ్ ఆఫ్ క్రెడిట్ మీరు ఎక్కువగా రెగ్యులర్గా వాడుతున్నారంటే అది మీకు నెగిటివ్ స్కోర్ ఇస్తుంది అక్కడ. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో హౌ మచ్ డస్ అ క్రెడిట్ రిపేర్ కాస్ట్? రిపేర్ ఏంటి అంటారా? మీ క్రెడిట్ రిపోర్ట్లో ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది మీరు. ఆ రిపేర్ చేయడం అంటే సింపుల్ అండి. మీరు ఏదన్నా స్పెషలీ కైండ్ ఆఫ్ మీకు ప్రిఫర్ చేస్తున్న ఏదైనా సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్నే మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదంటే వేరే ఏమన్నా బ్యాంక్స్ ఇటువంటి ఆఫర్స్ ఇస్తున్నాయి, ఖచ్చితంగా ఇస్తున్నాయి, అది మీరు మాత్రం తెలుసుకోవాలి. అందులో ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉందండి. దే ఆర్ గివింగ్ దిస్ ఫెసిలిటీ అనమాట. అదేంటంటే మీరు ఒక 10,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఒక ఎఫ్డి పెట్టాల్సి వస్తుంది. అది మినిమం 1 year ఆర్ మోర్ ఉండాలి. సో అటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ మీరు చేశాక అందులో మీకు ఇంట్రెస్ట్ ఎలాగో వస్తుంది ఆ ఎఫ్డి పైన. ఆ ఎఫ్డి పైన మీరు ఎప్పుడైతే ఎక్స్ అమౌంట్ మీరు ఫిక్స్ చేస్తున్నారో 10,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఆర్ మేబీ మోర్ దెన్ 1 lakh, సో అటువంటి కైండ్ ఆఫ్ అమౌంట్స్ పైన మీకు 70% ఆర్ 60% వరకు ఆ క్రెడిట్ అవైల్ చేసుకోవచ్చు అనమాట. అది మీరు పర్సనల్ లోన్ రూపంలో మీరు వాడుకోవచ్చు ఆ అమౌంట్ని. లేదంటారా ఒక క్రెడిట్ కార్డు కూడా మీ ఎఫ్డి పైన మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేయబడుతుంది. ఆ క్రెడిట్ కార్డ్ని కూడా మీరు 70% ఆఫ్ యువర్ టోటల్ అమౌంట్ యాజ్ ఎఫ్డి ఏదైతే ఉందో అందులో నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 పెట్టారనుకోండి, 70,000 వరకు మీకు క్రెడిట్ కార్డులో క్రెడిట్ లిమిట్ వస్తుంది. 10,000 పెడితే 7,000 వరకు వస్తుంది. సో ఆ సర్వీసెస్ని మీరు వాడుకొని ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా పేమెంట్ చేసుకుంటూ ఒక 6 months to 1 year వరకు మీకు మంచి హెల్దీ క్రెడిట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ సిబిల్ స్కోర్ కూడా కాస్తంత ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్లోలీ యూ కెన్ అవైల్ డిఫరెంట్ లోన్స్, డిఫరెంట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ వస్తాయి మీకు. సో అటువంటి స్పెషల్లీ అండి పర్సనల్ లోన్స్ అండ్ కన్జ్యూమర్ లోన్స్, చిన్న చిన్న లోన్స్ తీసుకోవచ్చు మీరు. 40,000, 50,000, 30,000 కైండ్ ఆఫ్ లోన్స్ తీసేసుకోండి. అటువంటి లోన్స్ కూడా తప్పకుండా మీకు దోహదపడతాయి అన్నమాట. మీకు చాలా సపోర్టివ్గా ఉంటాయి. మీ క్రెడిట్ స్కోర్ ఎక్స్ట్రీమ్గా స్ట్రాంగ్ అండ్ హెల్తీగా అవుతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ టిప్ ఐ కెన్ గివ్ యూ. క్రెడిట్ స్కోర్ రిపేర్ చేయడానికి మీరు ఏదైతే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపేర్ అనేది కరెక్ట్గా జరగాలి, ఇంప్రూవ్మెంట్ అనేది ఫాస్ట్గా అవ్వాలి అంటే అవాయిడ్ లేట్ పేమెంట్స్ని అవాయిడ్ చేయండి. మీ సిబిల్ రిపోర్ట్ని రెగ్యులర్గా క్రాస్ చెక్ చేయండి ఎవ్రీ 3 months ఆర్ 6 months ఒకసారి. అండ్ మీరు క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోని మెయింటైన్ చేసేయండి. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఒక క్రెడిట్ కార్డు ఉంటే మీరు 30% లేదా 40% వరకే వాడండి. ₹1,00,000 ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తం 1,00,000 వాడేయకండి. సో 30,000 లేదా 40,000 క్రాస్ అవ్వనివ్వకండి. మీకు ఒకవేళ అలాంటి యూసేజ్ ఎక్కువగా ఉందంటే మీరు కావాలంటే రెండో క్రెడిట్ కార్డ్ అప్లై చేయండి, మెయింటైన్ చేయండి. ఇఫ్ యూ ఆర్ అ స్మార్ట్ కైండ్ ఆఫ్ కన్జ్యూమర్ యూ విల్ డెఫినెట్లీ మెయింటైన్ ద డిసిప్లిన్. ఓకేనా? అందరూ ఏమనుకుంటారంటే ఒక హోమ్ లోన్ తీసుకుంటే నా క్రెడిట్ రిపోర్ట్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. ఒక చిన్న పర్సనల్ లోన్ తీసుకున్నాక హోమ్ లోన్ తీసుకుంటారు, పర్సనల్ లోన్ ఫినిష్ అయిపోతుంది. కానీ ఆ హోమ్ లోన్నే మీరు కంటిన్యూ చేస్తే ఒక నెగటివిటీ రావచ్చండి మీ క్రెడిట్ రిపోర్ట్లో. సో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా మీరు బ్యాంక్స్కి ఒక నమ్మకం కలిగించాలి అంటే, ఒక ఫెయిత్ రావాలి అంటే, ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీ పైన రావాలి అంటే మీరు ఒక హోమ్ లోన్తో పాటు ఒక పర్సనల్ లోన్, ఒక కార్ లోన్, ఒక కన్జ్యూమర్ లోన్, ఏదో ఒక చిన్న లోన్ అనండి,
ఇట్ కుడ్ బి సంథింగ్ లైక్ 10,000, 40,000, 50,000 20,000 లాంటి చిన్న లోన్స్ కూడా మీరు మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడైతే కార్ లోన్ తీసుకోవాలి, ఒక 10 లక్షల లోన్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ఆ టైంలో ఇటువంటి కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీరు ఏవైతే చేశారో, హోమ్ లోన్తో పాటు చిన్న చిన్న పర్సనల్ లోన్స్ తీసుకోవడం, కన్జ్యూమర్ లోన్ తీసుకోవడం, వాటి వల్ల మీకు చాలా హెల్తీ స్కోర్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్గా హ్యాపీగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక్కోసారి బ్యాంక్ మేనేజర్ కూడా మీకు కాల్ చేసేసి, సార్ ఈసారైనా తప్పకుండా తీసుకోండి సార్, మీకు ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నా అని చెప్పేసి కూడా చెప్పడానికి వాళ్ళు వెనకాడరు. సో ఇటువంటి కైండ్ ఆఫ్ మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సమ్ గుడ్ టు నో కైండ్ ఆఫ్ ఓపెన్ సీక్రెట్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఎప్పుడైతే మీరు డెస్పరేట్ అయిపోయేసేసి ప్రతిసారి లోన్స్ కోసం ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 2 months 3 monthsకి ఒకసారి మీరు ఫ్రీక్వెంట్గా పర్సనల్ లోన్ కోసం, కన్జ్యూమర్ లోన్ కోసం ఏదో ఒక లోన్ కోసం మీరు అప్లికేషన్ ఫిల్ చేయడాలు ప్రతిసారి రిజెక్ట్ అయిపోవడాలు, అటువంటి వాళ్ళు ఏమవుతుందంటే మీ సిబిల్ స్కోర్లో ఆ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీరు ఎన్నైతే చేశారో అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. దానివల్ల బ్యాంక్స్కి తెలిసిపోతుంది అనమాట. ఈ XYZ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా డెస్పరేట్ ఉన్నారు, మంచి క్రెడిట్ హిస్టరీ లేదు, బట్ స్టిల్ ప్రయత్నిస్తున్నారు లోన్స్ కోసము, అంటే హీ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ అని చెప్పే ఒక క్లారిటీతో వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి అప్పుడు మీకు ఎటువంటి లోన్స్ ఫ్యూచర్లో కూడా రావు. సో అటువంటి కైండ్ ఆఫ్ తప్పులు చేయకండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందే మీరు ఒక డెసిషన్ తీసుకోండి. నాకు ఈ XYZ ఆర్ ABC బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ కావాలా వద్దా? కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత లాంగ్ టర్మ్ వరకు ఆ క్రెడిట్ కార్డ్ని కంటిన్యూ చేస్తే మీరు అంత పెద్ద కింగ్ అయి కూర్చుంటారనమాట యాజ్ అ కస్టమర్గా ఒక బ్యాంక్కి అని కాదు, అన్ని బ్యాంక్స్కి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ ఇయర్స్ లాంగర్ రిలేషన్షిప్ పెరుగుతూ ఉంటే 1 year to 10 years తర్వాత వరకు కూడా మీ దగ్గర ఆ క్రెడిట్ కార్డ్ ఉంది, ఆ బ్యాంక్ సర్వీసెస్ మీకు వస్తుంది, అండ్ ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీరు వాడుతున్నారంటే మిగతా బ్యాంక్స్ మీకోసం లైన్లో నిల్చొని ఉంటారండి మీ క్రెడిట్ ఆఫరింగ్ చేయడానికి. మీరు ఎప్పుడైతే వీళ్ళ ఇయర్లీ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వీళ్ళు చాలా ఎక్కువగా ఛార్జెస్ వేస్తున్నారని చెప్పే ఉద్దేశంతో మీరు కార్డ్ కట్ చేశారనుకోండి, మీరు ఏవైతే ఆ క్రెడిట్ హిస్టరీ జనరేట్ చేశారో ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు అదంతా నల్లిఫై అయిపోతుంది. ఆ క్రెడిట్ హిస్టరీ మొత్తం మీ సిబిల్ స్కోర్ రిపోర్ట్ నుంచి వ్యానిష్ అయిపోతుంది. మీరు చాలా బ్యాంక్స్కి చెప్పుకుంటూ వెళ్తారు, నా దగ్గర చాలా బ్యాంక్స్ కార్డ్స్ ఉండేనండి, అందులో నుంచి నేను 2 క్లోజ్ చేశాను, ఆ 2 క్లోజ్ చేసిన కార్డ్స్లోనే అన్నిటికంటే ఎక్కువగా మంచి కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఇవ్వండి అంటే మీకు ఫ్యూచర్లో ఎటువంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ దొరకదు. ఎందుకంటే ఒకసారి ఆ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోయిందంటే దాని గురించి అసలుకే క్రెడిట్ డీటెయిల్స్ ఉండవు. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది. సో క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందే ఆర్ పర్సనల్ లోన్ తీసుకునే ముందే, ఎటువంటి కైండ్ ఆఫ్ క్రెడిట్ రిలేషన్షిప్ స్టార్ట్ చేసే ముందే ఖచ్చితంగా 1కి 4 సార్లు ఆలోచించి మరి ఎటువంటి కైండ్ ఆఫ్ లోన్స్కి అప్లై చేయండి. ఆ క్రెడిట్ కార్డ్కి కూడా మీరు అప్లై చేసి యాక్సెప్ట్ చేయడం అంటూ ఉంటే అది మళ్ళీ కట్ చేసుకోకండి. కట్ చేశారంటే మీరు పడ్డ కష్టం అంతా, ఆ ఇచ్చిన బిజినెస్ అంతా కాస్త వానిష్ అయిపోతుంది, జీరో అయిపోతుంది, మళ్ళీ మీ క్రెడిట్ స్కోర్ కాస్తంత నెగిటివ్కి వచ్చేస్తుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అతి ముఖ్యమైన విషయం అండి. మనం చాలా మటుకు మన ఫ్రెండ్ సర్కిల్లో ఆర్ మన చుట్టాల్లో ఎవరికో ఒకళ్ళకి ఒక లోనీగా అంటే సైనీగా మనం సైన్ చేసేస్తాము. అది యాక్చువల్గా బ్యాంక్ పర్స్పెక్టివ్లో చూస్తే అది మీరు గ్యారంటర్ లాంటిది అనమాట. ఆ సైనీ, ఆ సిగ్నేచర్ మీరు ఎక్కడైతే చేస్తారో ఆర్ లోన్ అప్లికెంట్గా మీరు సైన్ చేస్తారో అప్పుడు మీరు బ్యాంక్కి గ్యారంటర్గా అయిపోతారు. సో అలాంటప్పుడు అటువంటి ట్రాక్ అనేది మీరు మిస్ అయ్యారనుకోండి, మీరు అక్కడ చేసిన సిగ్నేచర్ ఇంపాక్ట్ ఇక్కడ మీకు సిబిల్ స్కోర్లో ఉంటుంది. మీరు అక్కడ ఒకవేళ వాళ్ళు కట్టకుంటే మాత్రము మీ పని అయిపోయినట్లే, మీ మొత్తం సిబిల్ స్కోర్ పోతుంది, మీ పైన కేసులు అవ్వచ్చు, మీ ఇంటికి బ్యాంక్స్ వాళ్ళు రావచ్చు, డబ్బులు మీ దగ్గర నుంచి అడిగే స్కోప్ కూడా ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా మీరే రెస్పాన్సిబుల్ ఉంటారు. చాలా ఇంపార్టెంట్. థింక్ ట్వైస్ బిఫోర్ యూ సైన్ ఎనీబడీస్ అప్లికేషన్. మీరు ఎప్పుడైతే క్రెడిట్ రిపేర్ చేసుకుందాం అనుకుంటారో ఆర్ లేదంటే కొత్తగా ఫ్రెషర్గా యాజ్ ఎంప్లాయీ, ఒక కొత్త ఎంప్లాయీగా మీరు ఫస్ట్ టైం క్రెడిట్ ప్రోడక్ట్ ఏదైనా తీసుకుందాం అనుకుంటారు కదా, అటువంటి సమయాల్లో మీకు ఇంట్రెస్ట్ రేట్ కొంచెం అంతా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 12 to 15% మధ్యలో ఒకరికి లోన్ ఇస్తే మీకు 22%కి ఇవ్వచ్చు బ్యాంక్స్ లోన్. సో అటువంటి సమయంలో కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ టైం మీరు లోన్ తీసుకునేటప్పుడు అది 2-wheeler, car-wheeler, పర్సనల్ లోన్ ఉన్నా కానీ తీసేసుకోండి. ఎందుకంటే మొట్టమొదటిసారి తీసుకుంటారు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తప్పకుండా హై ఉంటాయి. డజంట్ రియలీ మ్యాటర్, బట్ తప్పకుండా ఒక క్రెడిట్ ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి.
అక్కడ నుంచి మీకు 3వ 4వ ఆర్ 5వ లోన్ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు ఇన్ అ సిమిలర్ ఫ్యాషన్ ఆ లోన్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అండ్ ప్రివిలేజెస్ చాలా పెరుగుతాయి. సో ఇది వాటి ఇంపార్టెంట్ వీడియో నేను మీకోసం చేద్దాం అనుకున్నాను. సో మరిన్ని మంచి టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.